Hi, hello, welcome to Raghavendra YouTube channel. Important announcement for railway aspirants. ఎన్టీపీసీ గురించి రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇందాకే వచ్చింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా మనకి నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ చివరి వరకు చూడండి, స్క్రోల్ చేయొద్దండి. వీడియో మీకు యూజ్ అయ్యే వీడియో 100%. డాక్యుమెంట్ సంబంధించి నేను ఒక వీడియో చేస్తున్నాను, ఒక్కసారి చూడండి, ఆగండి అంతవరకు. మీరైతే స్క్రాల్ చేసే వాళ్ళకే చెప్తున్నాను నేను. సో ఇంకోటి ఏమంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఖచ్చితంగా చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీరు ఈ పోస్టులకు అప్లై కూడా చేయలేరు. వినండి కొద్దిగా, ఒక 1 minute. ఫస్ట్ చూడండి, డేట్స్ చెప్తాను చూడండి. అప్లై చేసుకున్న డేట్స్, నోటీస్ ఎప్పుడు రిలీజ్ అయింది దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడతాను. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అప్లై చేసేది వచ్చి 21/10/2025, అంటే నెక్స్ట్ మంత్ 21 నుంచి స్టార్ట్ అవబోతుంది. 21/10/2025కి. నెక్స్ట్ ఏది అక్టోబర్. నెక్స్ట్ క్లోజ్ అయ్యేది వచ్చి 2011 నవంబర్కి క్లోజ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా డేట్స్. అంతవరకు ఆగండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. అదే అండర్ గ్రాడ్యుయేట్ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 28 నుంచి, అంటే ఎగ్జాక్ట్గా 1 వీక్, 28 అక్టోబర్ 28 నుంచి. క్లోజింగ్ డేట్ చూడండి 27, అంటే నవంబర్ 27 వరకు అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, అక్టోబర్ 21. ఏది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చి 28. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నీట్గా చూడండి, పోస్టులు ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. డేట్ కూడా చూడండి ఒక్కసారి. మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూడండి ఒకసారి. ఆల్రెడీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఫుల్ నోటిఫికేషన్ చేద్దాం. కమర్షియల్ కమ్ సూపర్వైజర్ వచ్చి లెవెల్ 6. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ కూడా లెవెల్ 6. గూడ్స్ ట్రైన్ మేనేజర్ లెవెల్ 5. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చి 6 లెవెల్ 5. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్స్ అనేది ఈ ఇయర్లో పడలేదు, లాస్ట్ టైం పడింది. ఇది లెవెల్ 4 జాబ్ అనమాట. ఇది డిగ్రీ బేస్ మీద అప్లై చేసుకునే పోస్టులు. ఇంకొకటి 0101 చూడండి, నీట్గా ఇచ్చినట్టు. 2023 ఇచ్చినాడు, 2025కి 2025 కాడ 3 కాదు 2025 అనమాట. 16 అంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఏమి 01/01/2025 అనమాట. ఎప్పటికీ 18 to 33 ఇయర్స్ అనేది కంప్లీట్గా ఉండాలి. అంటే ఓబీసీ వాళ్ళకి +3 వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 5 ఇయర్స్ వస్తుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చి ఎంత 3 ఇయర్స్, ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత 5 ఇయర్స్ అనేవి యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఓవరాల్ వేకెన్సీస్ అన్ని 5000. నెక్స్ట్ చూడండి, అదే అండర్ గ్రాడ్యుయేట్ చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. దీంట్లో పోస్టులు చూడండి, అసిస్టెంట్ కమ్ టికెట్ క్లర్క్, అసిస్టెంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రాఫిక్ క్లర్క్. ఇవన్నీ ఒకసారి చూడండి. పే లెవెల్ వచ్చి లెవెల్ 5 అనమాట. సో 3500, 3550 అనమాట. 3050. ఇది కన్ఫ్యూజన్గా ఉన్నాయి, ఒకసారి ఇక్కడ రాంగ్గా అంతా ఇమేజ్ అనేది బ్లర్లో ఉంది. 18 to 30 ఇయర్స్ ఇక్కడ. 18 అనేది 3050, అంటే 3550 పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఇంటర్ బేస్ మీద ఉండేవి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇవి కూడా తప్పించారు. లెవెల్ 3 జాబ్ అనమాట. లెవెల్ 3 లెవెల్ 2 జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా రాంగ్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలా మనకి, బాగా ఒక్క నిమిషం ఆగండి అందరూ. ఇది సెక్షనల్ కంట్రోలింగ్ నుంచి నేను తీసుకున్న, అప్లై చేసుకునేటప్పుడు తీసుకున్న ఇమేజ్లు. ఏది ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కానీ, వీళ్ళందరూ చూడండి. ఎవరికైతే క్రిమిలియర్ నాన్ క్రిమిలియర్ అని వచ్చింది కదా వాళ్ళందరూ చూడండి. ఇక్కడ సెప్టెంబర్ మంత్, ఈ మంత్లో అప్లై చేస్తాం కదా సెక్షనల్ కంట్రోలర్. లాస్ట్ 4 months చూడండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు. దీంట్లో ఓబీసీ సర్టిఫికేట్ కానీ, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఈ మంత్లో ఉంటే మీకు, అంటే ఇప్పుడు సెప్టెంబర్ అంటే అక్టోబర్ యాడ్ అవుతుంది. అక్టోబర్ యాడ్ అంటే మే నుంచి
మే నుంచి ఈ మంత్స్ లోపల ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు అన్నీ ఏది ఈ ఇయరే 2025కి చూడండి. ఇక్కడ చూడండి నీట్గా వాడు 2025 మీరు ప్రీవియస్ ఇయర్ సర్టిఫికేట్ పెట్టాం సార్, నేను 2 years సర్టిఫికేట్ అప్లై చేస్తాను సార్ అంటే అది కుదరని పని. రైల్వే వాడు అలో చేయట్లేదు. బాగా గమనించండి, ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. బాగా చూడండి, నీట్గా ఇచ్చారు చూడండి. సో ఇయర్ 2025 కదా మనం అప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్టోబర్ ఉందంటే మీరు ఇక్కడ నుంచి మే సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, జూన్ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, జూలై సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ఆగస్టు సెప్టెంబర్ లాస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన లాస్ట్ 5 months కానీ ఇస్తున్నాడు మీకు ఆప్షన్. అంటే 5 months లోపల ఉండే సర్టిఫికేట్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు మీరు, లేదంటే అప్లై చేయలేరు. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది అందరికీ. ఇవి డాక్యుమెంట్స్, అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ ముందే ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి, అప్లై చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా, ఇంపార్టెంట్ అనమాట. ఇది ఉంటేనే మీరు అప్లై చేసుకునేకి ఎలిజిబుల్ అనమాట, లేకపోతే ఎలిజిబుల్ కాదు. అది కూడా చెప్తాను చూడండి. ఇది ఉంటేనే మీరు అప్లై చేసుకునేకి ఎలిజిబుల్, అంటే ఈ మంత్స్లో ఉంటేనే మీరు అప్లై చేసుకునేకి ఎలిజిబుల్. ఇంకొకటి, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో చాలామంది క్లాసెస్ అనేది అసలు ఊరికే స్కిప్ చేసి వెళ్తున్నారు. అట్లీస్ట్ లైక్ అన్న చేయండి, అంతకుమించి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఎన్టీపీసీ సిరీస్ స్టార్ట్ చేయండి అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎన్టీపీసీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ జీకే క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఒక 20 to 25 కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి. ఖచ్చితంగా క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, 20 to 25 మెంబర్స్ అన్న అట్లీస్ట్ కామెంట్ చేయండి, సార్ క్లాసెస్ స్టార్ట్ చేయండి, మీకు యూజ్ అయ్యే క్లాసెస్. అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, నెక్స్ట్ రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, జీకే కావచ్చు. ఇవన్నీ క్లాసెస్ అనేది నేను టీచ్ చేస్తాను అనమాట. ఎవరైతే కావాలనుకున్నారో ఫస్ట్ కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ అయితే చేయండి, అంతే. నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా గ్రూప్ డికి ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను నేను. జనరల్ సైన్స్ కంటిన్యూషన్ క్లాసెస్ వస్తాయి ఇప్పటి నుంచి మీకు. గ్రూప్ డి వాళ్ళు కూడా ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఎలా ఉన్నాయో రివ్యూ ఇవ్వండి ఒకసారి. మీ రివ్యూ ఇవ్వండి సార్ క్లాసెస్ బాగున్నాయి కంటిన్యూ చేయండి. ఒకరో ఇద్దరు ఇస్తున్నారు, ఒక 10 members అన్న ఇవ్వండి చూసి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ, సైన్ ఆఫ్.